పేద రైతు కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి కొద్దిగా భూమి మాత్రమే ఉండేది. అతను ఆ భూమిని నమ్ముకుని తన భార్య లక్ష్మి, 2 పిల్లలతో జీవించేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి రామయ్య పొలానికి వెళ్ళేవాడు. నేలను దున్నేవాడు, విత్తనాలు వేసి పంటను ప్రేమగా చూసుకునేవాడు. ఆ సంవత్సరం వర్షాలు రాక ఆలస్యమయ్యాయి. రామయ్య అప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేశాడు. వర్షం కోసం ఎదురు చూస్తూ విత్తనాలు వేశాడు. రోజులు గడిచాయి, కానీ వర్షం రాలేదు. పంట ఎండిపోవడం మొదలయ్యింది. రామయ్య ఆకాశం వైపు చూసి అలా అన్నాడు, "ఓ దేవుడా, నా పంటను కాపాడు. నా పిల్లల భవిష్యత్తు ఈ పంటపైనే ఆధారపడి ఉంది." ఒకరోజు అతని కొడుకు చిన్నరాజు అడిగాడు, "నాన్నా, మనం వ్యవసాయం మానేసి వేరే పని చూసుకుందామా?" రామయ్య ప్రేమగా చెప్పాడు, "బాబు, కష్టం వచ్చినప్పుడు పారిపోకూడదు. కష్టానికి ఎదురు నిలబడాలి. రైతు ఓడిపోవచ్చు, కానీ ఆశ ఓడిపోదు." కొన్ని రోజుల తరువాత ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వర్షం కురిసింది. ఎండిపోయిన పంట మళ్ళీ చిగురించింది. రామయ్య ఆనందానికి అవధులు లేవు. రామయ్య, అతని కుటుంబం కలిసి పంటను జాగ్రత్తగా చూసుకున్నారు. రాత్రులు నిద్రపోకుండా పొలాన్ని కాపాడారు. కొన్ని నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. మంచి ధరకు అమ్ముడైంది. అప్పులన్నీ తీర్చాడు. మిగిలిన డబ్బులతో పిల్లల చదువుకు ఉపయోగించాడు. ఆ రోజు రామయ్య తన పొలం మధ్యలో నిలబడి, "ఇవి బాధ, కన్నీళ్లు కాదు లక్ష్మి, మన కష్టానికి నేల తల్లి ఇచ్చిన బహుమతి" అన్నాడు. కొడుకు రాజు ఇలా అన్నాడు, "నాన్న, నేను పెద్దయ్యాక మంచి చదువు చదివి రైతులకు సహాయం చేసే శాస్త్రవేత్త అవుతాను" అన్నాడు. రామయ్య ఆనందంతో కొడుకును హత్తుకున్నాడు. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.